పరిధిలో కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే తరచూ జరుగుతున్నాయి కదా, దీని వెనక ఆంతర్యం ఏంటంటారు? అంటే దేని వల్ల జరుగుతున్నాయి అంటారు అసలు? ముఖ్యంగా నమస్కారం అండి, నేను హుకుంపేట ఎస్ఐ సురేష్. ఈ మధ్యకాలంలో హుకుంపేట మండలంకి సంబంధించి రోడ్స్పై కొన్ని యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని మేము అనాలిసిస్ చేసినప్పుడు ఈ యాక్సిడెంట్స్ గల ప్రధాన కారణం ఏమో తెలిసిందంటే, ముఖ్యంగా రోడ్లపై వాహనాలు నడిపినటువంటి వాళ్ళు మితిమీరిన వేగంతో వెళ్ళడం, అలాగే ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్స్ ధరించకుండా ప్రయాణం చేయడం, లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం, మైనస్ డ్రైవ్ చేయడం, ఇటువంటి సంఘటనలు ప్రధానమైన కారణం. ముఖ్యంగా మితిమీరిన వేగం, రోడ్డుపై ఉన్నటువంటి సిగ్నల్స్ని గమనించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను గమనించకపోవడం, ఈ కారణం చేత యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మేము హుకుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా మాకు హైవే NH 516 20 km నిడివి, అలాగే R&B రోడ్స్ 50 km వరకు మిగతా పంచాయతీ రోడ్స్ ఉన్నాయి. ఈ పరిధిలో జరుగుతున్న యాక్సిడెంట్లన్నీ గమనించినప్పుడు మా గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా SP గారు శ్రీ అమిత్ బర్దార్ సార్ ఆదేశాల మేరకు మరియు మా CI గారు ఎస్ సన్యాసి నాయుడు గారి ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ కాన్సెప్ట్లో ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాలు, మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో CI గారు నేను సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి బైక్ రైడర్స్ని, అలాగే వాహనాలు నడిపేటువంటి ఆటో, అదర్ జీప్స్ ఈ డ్రైవర్స్తో వీళ్ళతో మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రాణం ఒక విలువ అన్నటువంటి తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కరికి కూడా రోడ్డుపై ప్రమాదాలు జరిగి అన్నది కోల్పోకూడదన్న ఆలోచనతో వాళ్ళ గ్రామాల్లోకి సందర్శించి ఆ యువతని, అలాగే కూలీ చేసుకుని వచ్చేటువంటి బైక్ రైడర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా రోడ్డుపై వాహనాలు నడపాలని. సార్, ఈ మధ్యకాలంలో మరి తమరు అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు కదా, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ అవగాహన కార్యక్రమం చేయడం వల్ల చాలా వరకు యువకుల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, అలాగే సాయంత్రం సమయంలో వర్క్ ముగించుకొని వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరిలో చాలా మార్పు కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే యువకులు వారి యొక్క వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరించుకొని వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నైట్ ఈ పనులు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగి నడపకుండా వెళ్ళడానికి చేస్తున్నారు. విలేజ్లోకి వెళ్ళి అవగాహన పరచడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సార్, ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్న వాళ్ళే జరుగుతున్నాయి అంటున్నారు, వాస్తవేనంటారా? డ్రంక్ అండ్ డ్రైవ్ అని కాదు, ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని కాదు, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వాటిలో ఈ డ్రైవర్స్ నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మితిమీరిన వేగంగా వెళ్ళడం, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను సరిగా అంచనా ఆ రోడ్డు ఎవరి లైన్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి. ఆ మార్జిన్ని తప్పినప్పుడు ఈ ప్రమాదాలను జరుగుతుంది. అలా కాదు సార్, ఇప్పుడు మైనర్ బాలికలు వాహనాలు ఇస్తున్నారు కదా, మైనర్ బాలికలు వాహనాలు ఇస్తున్నారు అంటే అధికారులు ఎవరులేండి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇస్తుంటారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? యాక్చువల్గా ఈ మైనర్ ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి మైనర్ ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని, అలాగే వాళ్ళ గార్డియన్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇనీషియల్గా. అటువంటి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ని మైనస్ డ్రైవింగ్ వెహికల్స్ ఇచ్చినట్టయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం అవుతుంది. ఇంకా చేసినట్టయితే అటువంటి పేరెంట్స్ పైన కూడా కేసెస్ నమోదు చేయడం, అంటే కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బైక్ యాక్సిడెంట్ కారణం మైనర్ అయినప్పుడు ఆ మైనర్కి ఎవరైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారో కన్సర్న్ వెహికల్ ఓనర్ అన్నటువంటి వాడు లైబుల్ అవుతారు. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ ప్రమాద నివారణపై? ముఖ్యంగా మరొకసారి మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను, మండలంలో ఉన్న ప్రజలందరికీ, యువకులకు, ప్రతి ఒక్కరికి రోడ్డుపై జరిగే ప్రమాదాలకు మేము ముఖ్యమైన కారణం రోడ్డుపైన మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడం, అలాగే బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో హెల్మెట్స్ అందరూ తూచా పాటించండి, ధరించండి. అలాగే మన లెఫ్ట్ సైడ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకోవాలి, రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ మార్జిన్ చూసుకోవాలి. ఈ ఎదురుగా వచ్చే వాహనాలను కానీ పూర్తి స్థాయిలో గమనించినప్పుడు ఈ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అలాగే ఈ డ్రంక్ అని ఎవరైనా తాగిచ్చేసినట్టయితే అటువంటి వారి వల్ల వచ్చే వెహికల్ సరిగ్గా జడ్జ్ చేసుకోలేకపోతారు, దానివల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతాయి. దీనికి సంబంధించి మన హుకుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా SP గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఏవైతే బ్లాక్ స్పాట్స్ హైవే పక్కన ఉన్నటువంటి, అలాగే లాంగ్ C టైప్ కార్స్ ఉన్నటువంటి కొన్ని రోడ్స్ ఉన్నాయి, వీటిని బ్లాక్ స్పాట్గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం.
అలాగే సాయంత్రం ఉదయం సమయం మధ్యాహ్నం సమయాల్లో ఆ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఆ రైడర్స్ అందరినీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మరియు ఈ డ్రంకింగ్ కానీ ఎవరైనా చేస్తున్నారో అటువంటి వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం. పబ్లిక్ ప్లేస్లో తాగి బైకులు నడిపేటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ చేసేటువంటి వాళ్ళని కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం. ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఖచ్చితంగా మనందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో తగ్గించగలమని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడర్స్ కానీ డ్రంకింగ్ చేసి డ్రైవ్ చేస్తుంటారు. ఇటువంటి విషయాలు ఎవరైనా మన పబ్లిక్ తెలిసినట్టయితే మాకు ఫోన్ చేసి తెలియపరచగలరు. ధన్యవాదాలు.